ఎన్టీఆర్ దేవర సినిమా కోసం అభిమానులు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. దేవర పార్ట్ 1 అక్టోబర్లో దసరా కానుకగా రిలీజ్ చేస్తారని కూడా ప్రకటించారు. ఇప్పటికే వచ్చిన గ్లిమ్స్ సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే దేవర సినిమా గురించి హైప్ పెంచుతూ అందులో పలువురు నటీనటులు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా జబర్దస్త్ నటుడు గెటప్ శ్రీను దేవర గురించి మాట్లాడాడు. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్న గెటప్ శ్రీను ఇటీవల రాజు యాదవ్ అనే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో గెటప్ శ్రీను దేవర గురించి మాట్లాడుతూ, నేను కూడా దేవర సినిమాలో ఓ పాత్ర చేశాను. సినిమా అయితే చాలా బాగుంటుంది. ఎన్టీఆర్ గారి నటన అద్దరిపోతుంది. ఎన్టీఆర్ లుక్ సినిమా మొత్తం సూపర్ గా ఉంటుంది. తన పాత్రకు తగ్గట్టు ఎన్టీఆర్ కూడా డిఫరెంట్ మేక్ ఓవర్ ని ట్రై చేశాడని తెలిపారు. దీంతో మరోసారి ఎన్టీఆర్ నటన దేవర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రిబుల్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ అయిపోయారు ఎన్టీఆర్. దీంతో జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అలాంటి ఎన్టీఆర్కు ప్రస్తుతం వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఆయన ఇప్పటికే కొరటాల శివ డైరెక్షన్లో పాన్ ఇండియా మూవీ దేవర చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా చేయటం మరో లెవెల్. అయితే ఈ చిత్రం మొదటి భాగాన్ని అక్టోబర్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. ఈ తరుణంలో దేవర మూవీ స్టోరీ గురించి కొన్ని లీక్స్ బయటకు వచ్చాయి. మూవీ లాంచ్ ఈవెంట్ ప్రోగ్రాంలో దర్శకుడు కొరటాల ఈ మూవీ సముద్ర బ్యాక్డ్రాప్లో ఉంటుందని అన్నారు. అక్కడ మనుషుల కంటే భయం లేనటువంటి మృగాల లాంటి వ్యక్తులే ఉంటారని, అదే దేవర అంటూ కొరటాల శివ కథ గురించి హింట్ ఇచ్చారు. దీంతో సినిమా స్టోరీ లీక్ అయిపోయింది. ఎన్టీఆర్ సముద్ర తీరంలో గుర్తింపు లేనటువంటి 10 గ్రామాలకు రక్షకుడిగా దేవరగా ఉంటారంట. ఈ 10 గ్రామాల్లోనే ఎక్కువ నిధి ఉంటుందంట. ఆ నిధి కోసమే కొంతమంది వ్యక్తులు మాస్కులు వేసుకొని బీభత్సం సృష్టిస్తూ ఉంటారట. దొంగలు మొత్తం 10,000 మంది ముఠాగా ఏర్పడతారట. వారి నుంచి గ్రామాలను కాపాడడం కోసం దేవర అండగా నిలుస్తాడని కథలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కథ గురించి వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ యూట్యూబ్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇదే సినిమా స్టోరీ అని పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంతుందో కానీ ఇదే స్టోరీ అయితే మాత్రం నందమూరి ఫ్యాన్స్కు ఫుల్ మిల్సే. ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటి వరకు మనం చూడని యాక్షన్ సీన్లను దేవర టీం డిజైన్ చేస్తుందంట. సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.